హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ అందరితో పాటు చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలని చెప్పి అయితే సింపుల్ వేలో మీకు వీడియో అనేది షేర్ చేయబోతున్నానండి. సో అందరూ కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు చికెన్ బిర్యానీ ఎలా చేస్తారని చెప్పేసి మాకు ఒక సపరేట్ వీడియో పెట్టండి అని చెప్పి. అందుకోసమే ఈరోజు వీడియో అనేది షూట్ చేశాను అనమాట. సో బ్యాచిలర్స్ కూడా చికెన్ బిర్యానీ అనేది ప్రెషర్ కుక్కర్లో ఒక 10 to 15 మినిట్స్లో చేసేసుకునే విధంగా అయితే నేను ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. సో చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను, చూసేసేయండి. ముందుగా అయితే ఒక 1/2 కిలో అయితే మెత్తటి చికెన్, అంటే బ్రాయిలర్ చికెన్ ఉంటుంది కదా, అదైతే పెద్ద పెద్ద ముక్కలుగా బిర్యానీకి అని చెప్తే అక్కడ కొట్టిస్తారు కదా మనకి చికెన్ షాప్లో, అలాగైతే కొట్టించేసుకొని ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే ఇలా తీసుకోవాలి. సో వాటిని మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం పెరుగు, అలాగే కారం, అండ్ కారం అనేది మనం ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత స్పైసీగా వేసుకోవచ్చు. సో కారంతో పాటు కొంచెం అంత ధనియాల పొడి అండి. సో ధనియాల పొడి కూడా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ అంత పసుపు, అండ్ ఇంకా రుచికి తగినంత సాల్ట్. సో మామూలుగా మనం బిర్యానీ చేసేటప్పుడు వేసుకుంటాము, బట్ ముక్కలకు కూడా పట్టాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. దాంతోపాటు గరం మసాలా పౌడర్ అయితే 1 స్పూన్ అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నిమ్మకాయ అయితే ఒక చెక్క వేసేసుకోవాలి. అంటే సగం నిమ్మకాయ అయితే నేను వేసుకుంటున్నాను, 1/2 కేజీ చికెన్ కాబట్టి. అండ్ ఇదంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇలాగైతే మొత్తం కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. సో ఇందులో కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ మనం ఎలాగూ మసాలా వేయించుకునేటప్పుడు వేస్తాం కాబట్టి నేనైతే ఇప్పుడు వేయలేదు. సో మీరు ఇదే విధంగా ప్రాసెస్ అనేది చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎండింగ్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు అట్లా మ్యారినేట్ చేసేసి పెట్టుకోవాలి. సో మనకి టైం తగ్గట్టు అండి, ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇంక ఇక్కడైతే నేను బిర్యానీ కోసం అన్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలని చెప్పి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ముందుగా మనం 1 అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా కలిపి పెట్టుకున్నాం కదా, అది. అండ్ ఇంకా బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి, కారానికి తగినంత, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను. మిక్సీకి అయితే వేసుకోలేదు, దంచుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 ఆనియన్స్, అండ్ ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, అలాగే పుదీనా అండ్ కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఇంకా వాటితో పాటు దాల్చిన చెక్క, అలాగే మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, సో ఇంకా ఉంటే జాపత్రి, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. మసాలా ఐటమ్స్ బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. సో కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువైతే వేసుకోకండి. సో మీడియంగా అయితే వేసేసుకున్నాను. అండ్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను, 1 స్పూన్ అంతా. ఎందుకంటే బిర్యానీలోకి స్టార్టింగ్లో కానీ బిర్యానీ ఎండింగ్లో కానీ మనం నెయ్యి అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మనం దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, సో వాటితో పాటు కొంచెం ఆవాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవన్నీ వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. సో వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఈ ఆనియన్స్ అనేది మనకి బాగా రెడ్ కలర్, గోల్డ్ కలర్ వచ్చేస్తుంది కదా, అంతవరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా మారిపోతుందండి. సో కొంచెం పచ్చిగా ఉందనుకోండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అదే కనుక మనకి మెయిన్గా బిర్యానీలోకి ఆనియన్స్ అనేది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట, ఈ విధంగా. సో ఇంత కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని బాగా వేయించుకొని ఆ తర్వాత అయితే సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత అయితే మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. సో టొమాటోలు అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదు. నేనైతే 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల రైస్కి సరిపడా 1/2 కేజీ చికెన్కి సరిపడా మసాలా మాత్రం నేను తీసుకున్నాను. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను క్వాంటిటీ కూడా మీకైతేను. సో ఒక 1/2 కిలో చికెన్కి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అండ్ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు కదా మనం మామూలుగా రైస్కి వేసుకుంటాము, అలా కాకుండా ఒక 2 గ్లాసులు బియ్యానికి 3.5 గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకు 1/2 గ్లాస్ వాటర్ అనేది ఇక్కడ టొమాటో, చికెన్ ఇవన్నీ వేయించుకునేటప్పుడే మనకి ఇందులో వాటర్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి మనం మళ్ళీ 2కి 2 అని చెప్పి 4 గ్లాసులు వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొంచెం మెత్తగా అయిపోతుంది రైసు. అందుకని చెప్పేసి అయితే 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసు నీళ్లు మాత్రమే వేసుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, ఏంటంటే టొమాటో రైస్ కానీ, వెజిటేబుల్ రైస్ కానీ, ఇంకేదైనా వెజిటేబుల్ పలావ్ కానీ ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ రైస్ ఇలాంటివి ఏదైనా, అంటే ఎగ్ బిర్యానీ చేస్తుంటాం కదా, అలాంటివి ఏదైనా చేసేటప్పుడు మాత్రం ఒక 1/2 గ్లాసు నీళ్ళు తగ్గించుకొనే వేసుకోండి. అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లేదనుకుంటే కొంచెం మెత్తగా ఉడికిపోతుంది అనమాట, అప్పుడు తినడానికి
తినడానికి కూడా బాగుండదు. సో అది ఇంకా అయితే కొత్తిమీర, పుదీనా, టొమాటో ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను మిక్సీకి వేసుకోలేదండి. మనం మిక్సీకి వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, రోట్లో దంచుకుంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. సో రోట్లో దంచే నేను వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో ఇంకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము. ఈ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఈ చికెన్ అనేది మనం మెత్తని చికెన్ తీసుకున్నాం, అంటే బ్రాయిలర్ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే కుక్ చేయాల్సిన అవసరం లేదు, తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మసాలాలో కలిపి వేయించేటప్పుడు మాత్రం ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసుకొని మసాలా అంతా పట్టేంత వరకు అట్లా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్లో ఆయిల్ మనకి ఇట్లా పైకి తేలుతుంది అనమాట చికెన్లో. అప్పుడైతే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి. సో ఈ బియ్యం కూడా ఏంటంటే మనం ఎక్కువసేపు అయితే నానబెట్టకూడదండి. ఎక్కువసేపు బియ్యం నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బియ్యం మెతుకులు అనేవి ఇరిగిపోతాయి. అట్లా విరిగిపోయినప్పుడు ఏంటంటే అన్నం అనేది నున్నగా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకొక 10 నిమిషాల్లో మనం బియ్యం వేసుకుంటామన్నప్పుడు కడిగేసుకొని నానబెట్టుకున్నామంటే 10 నిమిషాల తర్వాత ఇలాగ వేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ మసాలా అంతా రైస్కి పట్టేలాగా. సో ఇదే స్టైల్లోని మనం మటన్ బిర్యానీ కూడా ఇదే ప్రాసెస్లో చేయాలండి. చికెన్ ప్లేస్లో మనం మటన్ వేసుకుంటాం అంతే, కాకపోతే కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్లో ఇలాచి తర్వాత ఇవన్నీ కూడా మనము వేసుకోవడం వల్ల బాగుంటుంది మటన్ బిర్యానీకి. అంతకుమించి వేరే టేస్ట్ అనేది మటన్ వల్ల వస్తుంది తప్పించి మసాలా అంతా కూడా సేమ్ ఇదే అనమాట. సో మటన్ బిర్యానీ కానీ అలాగే ఎగ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. సో ఇంకైతే ఈ బియ్యానికి అంతా కూడా ఈ చికెన్ అంతా పట్టేంత వరకు కూడా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసు నీళ్ళు తీసుకున్నానని చెప్పాను కదా, అవన్నీ కూడా నేను అక్కడ పెట్టేసుకున్నాను అనమాట, ముందుగానే కొలతలు పెట్టేసుకొని. ఎందుకంటే ఆ టైంకి మళ్ళీ అన్నీ తీసుకోవాలంటే కష్టం కదా, అందుకని చెప్పేసి నేను ఏవైనా కానీ నాకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఏదైనా ఒక కర్రీ కానీ ఒక వంట చేయాలనుకుంటే దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను స్టవ్ దగ్గర. సో అప్పటికప్పుడు అన్నీ కట్ చేసుకోవడం అంటే నాకు చిరాకు వచ్చే పని, అలాగే ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాను వేయడానికి. అందుకని చెప్పేసి నేను అన్నీ కూడా కావాల్సినవి కట్ చేసేసి ప్లేట్స్లో పెట్టేసుకొని అయితే వేసేసుకుంటాను అనమాట. అలాగే ఇక్కడ నీళ్ళు అనేది మీకు కలర్గా కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, చికెన్ మసాలా అంతా ఉన్నింది అందులో. సో ఆ నీళ్ళు అనేది కడిగి ఆ మసాలా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి మసాలా అంతా కూడా ఆ నీళ్ళలోకి పోసుకున్నాను, అందుకని చెప్పేసి కలర్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా అయితే మనం నీళ్ళన్నీ పోసేసుకున్నాం కదా, కొంచెం టేస్ట్ చూసుకుంటూ ఉన్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి. ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉన్నింది, అందుకని చెప్పేసి కొంచెం వేసేసుకున్నాను. మనం ఏం వేసుకోవాలన్నా కూడా ఇట్లా మూత పెట్టకముందే అన్నీ కూడా చూసేసుకొని వేసుకున్నామంటే ఇంకా సరిపోతుందనమాట. ఆ తర్వాత మళ్ళీ వేసుకోలేము. మీరు కావాలనుకుంటే నెయ్యి బాగా తినే వాళ్ళైతే కనుక బిర్యానీ అయిపోయిన తర్వాత మనము విజిల్ తీసేస్తాం కదా, అప్పుడు కొంచెం వేడి మీద నెయ్యి కూడా వేసుకోవచ్చు బిర్యానీలోకి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఇప్పుడు నేను దగ్గర నుండి చూపిస్తాను చూడండి, మెతుక్కి అతుక్కోకుండా అంటే అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిందో చూపిస్తాను చూడండి. మనకి అచ్చం బాస్మతి రైస్ ఎలాగైతే ఉంటుందో అదేలాగా ఉడికింది ఇక్కడ. సో ఇప్పుడైతే మేము మధ్యాహ్నం తినేస్తాం కాబట్టి నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను ఈ బిర్యానీ మొత్తం కూడాను, అంటే ఒక బేషన్లోకి. మా పిల్లలు అయితే బిర్యానీ స్మెల్ వస్తుంటే అసలు ఇంకా వెయిట్ చేయలేకపోతూ ఉన్నారనమాట, ఎప్పుడెప్పుడు తిందామా అని అక్కడ హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నేను ఇంక ఇక్కడ వీడియో తీయడం ఆపేయగానే ఇంక వెంటనే తినేయాలన్నమాట. సో అంత టేస్ట్ ఉంటుందండి. చెప్పాను కదా నెయ్యి వేసుకోవడం వల్ల స్పెషల్ టేస్ట్ అయితే వస్తుందని చెప్పేసి. సో స్టార్టింగ్లో నేను నెయ్యి వేసుకున్నాను, మరీ ఎక్కువ వేస్తే మా పిల్లలు అస్సలు తినరు, అందుకని చెప్పేసి వేయలేదనమాట. ఎందుకంటే పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఇంకా నెయ్యి వేసామనుకోండి పాపం తినరు వాళ్ళు. అందుకే నేను స్టార్టింగ్లో మాత్రం ఒక స్పూన్ వేసుకున్నాను కానీ ఎండింగ్లో వేయలేదు. మీరు మాత్రం ఇట్లా కుక్కర్ మూత తీసేసిన తర్వాత నెయ్యి ఒక స్పూన్ అట్లా స్ప్రెడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇంకా వేడి వేడిగా తినేసేయడం అనమాట. దీనికి కాంబినేషన్గా రైతా బాగుంటుంది, అంటే పెరుగు పచ్చడి బాగుంటుంది, అలాగే కీరకాయ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని తిన్నా బాగుంటుంది, లేకపోతే చికెన్ కర్రీ ఏదైనా వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. అండ్ మెయిన్గా అయితే గుత్తొంకాయ చాలా చాలా బాగుంటుంది. బట్ నాకైతే అంత టైం లేదు, చికెన్ పులుసు చేశాను కాబట్టి నాకు అదే సరిపోయిందనమాట కాంబినేషన్కి, అందుకని చెప్పేసి నేను గుత్తొంకాయ అవేమీ కూడా చేయలేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇట్లా చికెన్ బిర్యానీకి కాంబినేషన్గా గుత్తొంకాయ చేసుకొని తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇలాగైతే చికెన్ కర్రీ అంటే చికెన్ పులుసు అండ్
అండ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మేమైతే తింటున్నాం కూర్చొని. ఇంకా ఈ ఎగ్స్ అయితే నేను వేసున్నాను కదా చికెన్లోకి, అవన్నమాట ఇవి చెదిరిపోకుండా ఎంత బాగా కుక్ అయ్యాయో చూడండి. సో ఇదండి ఒక చిన్న ఫ్యామిలీ, అంటే ఒక 4-5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కానీ అలాగే బ్యాచిలర్స్ కానీ ప్రెషర్ కుక్కర్లో ఒక 2 నుంచి 3 గ్లాసులు రైస్ పెట్టుకొని ఈజీగా ఇట్లా చికెన్ బిర్యానీ అయితే వండుకొని నచ్చినప్పుడు చేసుకొని తినేయచ్చు అనమాట. సో ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.